హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తూ ఇంటర్ క్వాలిఫికేషన్స్తో అప్లై చేసుకునే విధంగా మనకు అమెజాన్ కంపెనీ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ కనుక అయినట్టయితే సో వర్క్ చేయడానికి ల్యాప్టాప్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. సో మీరు ఏదైతే అప్లై చేసుకున్నప్పుడు అడ్రస్ ఇస్తారో సో యొక్క అడ్రస్కి అయితే మీకు ల్యాప్టాప్ అయితే కొరియర్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. అండ్ అలాగే మీరు అప్లై చేసుకున్న వితిన్ 2 or 3 minutesలోనే మీకు ఆన్లైన్ టెస్టింగ్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. మీరు ఎలిజిబిలిటీ కనుక అయినట్టయితే సో చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. అండ్ వీడియోని చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్కి ఎవరైనా డైరెక్ట్గా అప్లై చేసుకోవాలనుకుంటే సో నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తే మీకు sjobsinfo.com అని చెప్పేసి వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక వెబ్సైట్ యొక్క నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో కిందకి స్క్రోల్ చేసుకుని వస్తే మీకు అప్లై ఆన్లైన్ క్లిక్ చేయని చెప్పేసి బ్లూ కలర్ అయితే ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేసేసి మీరు డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు అమెజాన్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో అమెజాన్ కంపెనీ వాళ్ళ అఫీషియల్ కెరీర్ సెక్షన్లోనే నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో మనమైతే అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉన్నాం, మీరైతే క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అనమాట. సో వీళ్ళు రిలీజ్ చేసినటువంటి ఓపెనింగ్స్ కనుక చూసుకున్నట్టయితే కస్టమర్ సర్వీస్ అసోసియేట్ పోస్టులు అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు అనమాట. సో ప్రెసెంట్ అయితే మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో వర్క్ చేయడానికి ల్యాప్టాప్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. సో మీరు అప్లై చేసుకున్నప్పుడు ఏదైతే అడ్రస్ మెన్షన్ చేస్తారో సో ఇక అడ్రస్కి మీకు కొరియర్ అయితే చేస్తారనమాట ల్యాప్టాప్. సో చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇక ఆఫీస్ లొకేషన్ వచ్చేసి మనకు హైదరాబాద్ అయితే ఉంది, బట్ మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే సో ఇక్కడ చూడండి మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ 10+2 అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇంటర్ క్వాలిఫికేషన్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళు ఎనీ పీసీ క్వాలిఫికేషన్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీకు డిగ్రీలో అండ్ అలాగే పీసీలో ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు, ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే డిప్లొమా క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో అండర్ గ్రాడ్యుయేట్స్ అంటే మనకు ఇంటర్ అండ్ అలాగే డిప్లొమా రెండు కూడా వస్తాయి కాబట్టి డిప్లొమా క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మనం చేసినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేస్తారనమాట. సో కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అంటే సో మీకు అందులోనే అర్థమైపోయి ఉంటుంది. సో మనమైతే కస్టమర్ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక అమెజాన్ కస్టమర్స్కి సో కస్టమర్స్ అయితే ఈ యొక్క ఆర్డర్స్ ప్రోడక్ట్స్ సంబంధించి సో ఆర్డర్స్ చేయడము, పర్చేస్ చేయడము, సో పోస్ట్ సేల్స్కి సంబంధించి ఏదైనా క్వైరీస్ కనుక ఉన్నట్టయితే సో మనకు కస్టమర్స్ అయితే కాల్స్ అయితే చేస్తారనమాట. సో మనము చేసి త్రూ మెయిల్ అండ్ అలాగే చాట్, ఫోన్ కాల్స్ ద్వారా కస్టమర్ క్వైరీస్ని అయితే మనము రిసాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి వీళ్ళు చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో మీకైతే బేసిక్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతనే జాబ్లోకి తీసుకుంటారు కాబట్టి సో మ్యాక్సిమం అందరూ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓవరాల్గా మనము ఈ యొక్క అమెజాన్ కస్టమర్స్కి అయితే కస్టమర్ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇమ్మీడియట్గా మనము రెస్పాండ్ అయ్యి సో కస్టమర్స్ ఏదైతే వాళ్ళ క్వైరీస్ చెప్తున్నారో సో వాటిని మనం అర్థం చేసుకొని సో వాటిని అయితే మనం రిసాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది, వాళ్ళకి సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఇది వచ్చేసి మనం చేయాల్సినటువంటి వర్క్ అనమాట. అండ్ అలాగే మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్కిల్స్ కనుక చూసుకున్నట్టయితే సో ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్, బోత్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. సో ఇంగ్లీష్లో అయితే ఉండాలి. సో ఇది వచ్చేసి మనకు హైదరాబాద్ లొకేషన్లోనే మీకు తెలుగు, ఇంగ్లీష్ కనుక వచ్చినట్టయితే మీరు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. బోత్ తెలుగు అండ్ అలాగే ఇంగ్లీష్లో మీకు ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. అండ్ అలాగే మీకు ఎక్సలెంట్ డాక్యుమెంటేషన్ స్కిల్స్ కూడా ఉండాలి. అండ్ అలాగే గుడ్ కాంప్రహెన్షన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. సో ఎందుకంటే సో కస్టమర్స్ ఏదైతే ఇష్యూస్ చెప్తున్నారో సో ఇక ఇష్యూస్ని మనము అర్థం చేసుకునేసి వాళ్ళకైతే మనము బెస్ట్ రిసొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో కాబట్టి మనకు గుడ్ కాంప్రహెన్షన్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే గుడ్ కంపన్సేషన్ స్కిల్స్ కూడా ఉండాలన్నమాట. సో గ్రామటికల్లీ కరెక్ట్, కన్సైజ్ అండ్ అక్యూరేట్ రిటర్న్ రెస్పాన్స్ అయితే మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో గుడ్ కంపన్సేషన్ స్కిల్స్ కూడా ఉండాలన్నమాట. అండ్ అలాగే మనము టీంతో మింగిలే వర్క్ చేసేటువంటి కెపాసిటీ ఉండాలని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే మీకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. సో కంప్యూటర్ స్కిల్స్ అయితే అడుగుతున్నారు. సో ఇక డెస్క్టాప్ కావచ్చు లేదంటే కంప్యూటర్ సిస్టమ్స్ని ఎలా యూజ్ చేయాలి అని చెప్పేసి మీకైతే తెలిసి ఉండాలన్నమాట. అండ్ అలాగే మీకు వచ్చేసి విండోస్ ఎక్స్పీ, మైక్రోసాఫ్ట్ అవుట్లుక్, మైక్రోసాఫ్ట్ వర్డ్ అండ్ అలాగే ఇంటర్నెట్ ఎక్స్ప్లోర్ పైన అయితే మీకు సో బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఎక్సలెంట్ టైపింగ్ స్కిల్స్ కూడా ఉండాలన్నమాట. సో ఎందుకంటే మనము కస్టమర్స్కి త్రూ మెయిల్ అండ్ అలాగే సో చాట్ ప్రాసెస్ ద్వారా కూడా మనము ఇష్యూస్ని అయితే రిసాల్వ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళకి సొల్యూషన్స్ ప్రొవైడ్
చేయాల్సి ఉంటుంది కాబట్టి సో మనకు టైపింగ్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. అండ్ అలాగే ఈ యొక్క అమెజాన్ వెబ్సైట్ని అండ్ అలాగే ఇంటర్నెట్ని అండ్ అలాగే కాంపెన్సేటర్ వెబ్సైట్స్ని ఎలా యూజ్ చేయాలో సో అది కూడా అయితే మీకు తెలిసి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఈ యొక్క నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అండ్ కస్టమర్ ఫోకస్ కూడా ఉండాలని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా మీరు కస్టమర్ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి వీళ్ళు నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము రొటేషనల్ షిఫ్ట్స్లో అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇంక్లూడింగ్ మనకు నైట్ షిఫ్ట్స్ కూడా ఉంటాయి ఒక్కొక్కసారి, అలాగే వీకెండ్ షిఫ్ట్స్ హాలిడేస్లో కూడా మనమైతే వర్క్ చేయడానికి విల్లింగ్ అయితే ఉండాలని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ అలాగే ఇక బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బట్టి మనం వీక్లీ 60 అవర్స్ అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండే వర్క్ అయితే చేసుకోవచ్చు కాబట్టి సో ప్రాబ్లం అయితే ఉండదు కాబట్టి మాక్సిమం అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా ఉండాలన్నమాట. సో కస్టమర్ ఇష్యూస్ని మనం రిసాల్వ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో కంపల్సరీగా ఇక ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా ఉండాలన్నమాట. సో ఇక స్కిల్స్ అన్ని కూడా మీ రెజ్యూమ్లో అప్డేట్ చేసేసి మీరు అప్లై అయితే చేసుకోండి, సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ఈ యొక్క స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్లో వీళ్ళు శాలరీ అయితే డిస్క్లోజ్ చేయలేదన్నమాట. సో ఇక పర్టికులర్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ పోస్ట్కి గ్లాస్టర్ వెబ్సైట్లో శాలరీ కనుక చెక్ చేసినట్టయితే మనకు సో 2.6 to 3.7 lakh per annum శాలరీ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో చాలా మంచి శాలరీ కాబట్టి మనము ఇంటి నుండే వర్క్ అయితే చేస్తూ మీరు మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు కాబట్టి సో హ్యాపీగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్లో లాస్ట్ కూడా మెన్షన్ చేయలేదు. సో రీసెంట్గానే మనకు నోటిఫికేషన్ పోస్ట్ చేయడం జరిగింది. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వీడియో చూసిన వెంటనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. సో ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే సో నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో రిజిస్ట్రేషన్ ఫామ్ అని చెప్పేసి సో ఇక్కడ నెక్స్ట్ అనేది కదా, సో ఇక నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి రిజిస్ట్రేషన్ ఫామ్. సో మీకు యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఇక్కడ వ్యూ జాబ్ డిస్క్రిప్షన్ కదా, సో దీనిపైన క్లిక్ చేసేసేయండి. సో మీకు నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే వస్తాయి, క్లియర్గా చెక్ చేసుకునేసి మీరు అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మీ పర్సనల్ డీటెయిల్స్, సో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇచ్చేసేయండి, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, అలాగే ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ అండ్ అలాగే జెండర్ అయితే సెలెక్ట్ చేసేసుకోండి. అండ్ అలాగే లాంగ్వేజెస్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీకు మదర్ టంగ్ అయితే ఇచ్చేసేయండి, తెలుగు అని చెప్పేసి. అండ్ అలాగే సో లాంగ్వేజ్ 2 కూడా మీరైతే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో మీకు ఆ యొక్క లాంగ్వేజ్ తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, సో మీకు ప్రొఫిషియన్స్గా వచ్చా అనేది అడుగుతున్నారు. సో ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. ఇక్కడ 3 లాంగ్వేజెస్ అయితే సెలెక్ట్ చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఏమైనా డిసేబిలిటీస్ కనుక ఉన్నట్టయితే ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి, లేదంటే నో అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి ఇక్కడ. అండ్ నెక్స్ట్ సిటిజన్షిప్ అయితే సెలెక్ట్ చేసేసుకోండి. అండ్ అలాగే అడ్రస్ అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ కరెక్ట్ అడ్రస్ అయితే ఇవ్వండి. సో ఇక్కడ మీరు ఏదైతే అడ్రస్ ఇస్తారో సో ఈ యొక్క అడ్రస్కే మీకు మీ ల్యాప్టాప్ అయితే కొరియర్ చేస్తారు కాబట్టి ఈ యొక్క అడ్రస్ మీరు కరెక్ట్గా అయితే ఇచ్చేసేయండి. అండ్ అలాగే కరెంట్ సిటీ, కరెంట్ స్టేట్, పిన్ కోడ్ అయితే ఇచ్చేసేయండి. అండ్ అలాగే సో మీరు యొక్క అమెజాన్ రిక్వైర్మెంట్స్ని బట్టి మీరు రీలొకేట్ అవుతారని అయితే అడుగుతున్నారు. సో ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రెఫరల్ డీటెయిల్స్ ఇది ఇస్తే ఇవ్వండి, లేదంటే అవసరం లేదు, మ్యాండేటరీ అయితే కాదు. అండ్ అలాగే హైయెస్ట్ ఎడ్యుకేషన్ ప్రొఫైల్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో మనకు ఇంటర్ క్వాలిఫికేషన్ కాబట్టి ఇక్కడ చూడండి అండర్ గ్రాడ్యుయేట్స్ 3 years డిప్లొమా క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి ఇక్కడైతే మీరు డీటెయిల్స్ అయితే మెన్షన్ చేసేసేయండి, మీ యొక్క ఎడ్యుకేషనల్ డీటెయిల్స్. అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఉంటే ఇవ్వండి, లేదంటే ఫ్రెషర్ అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. అండ్ అలాగే అదర్ డీటెయిల్స్లో వచ్చేసి ఇక్కడ అయితే క్లియర్గా అడుగుతున్నారు అనమాట. సో ఇక కస్టమర్ సర్వీసెస్ జాబ్ రోల్కి మీరు అప్లై చేసుకుంటున్నారు, మీకు ఓకేనా అయితే అడుగుతున్నారు అనమాట. సో ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. అండ్ అలాగే సో ఇక కస్టమర్ సర్వీస్ అసోసియేట్ శాలరీ రేంజ్ మీకు కంఫర్టబుల్ అని అయితే అడుగుతున్నారు. సో ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి ఇక్కడ కూడా. సో ఇక బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బట్టి మీరు ఓవర్ టైం వర్క్ చేయడానికి విల్లింగ్ అనేది అడుగుతున్నారు. సో ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. అండ్ అలాగే సో రొటేషనల్ షిఫ్ట్స్లో అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది, ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్స్ కూడా అనమాట బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బట్టి. సో దానికి విల్లింగ్ అనేది అడుగుతున్నారు. ఇక్కడ కూడా ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇంటరాక్టింగ్ ద కస్టమర్స్ వయా టెలిఫోన్ చాట్ అలాగే ఈమెయిల్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో మీరు కస్టమర్స్తో టెలిఫోన్ చాట్ అలాగే ఈమెయిల్ ద్వారా ఇంటరాక్ట్ అవుతూ సో వాళ్ళ క్వెరీస్ని రిసాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి విల్లింగ్ అనేది అడుగుతున్నారు. ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. అండ్ అలాగే మీకు మీ ఇంట్లో ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా అనేది అడుగుతున్నారు. సో ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కాబట్టి ఖచ్చితంగా అయితే ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఉండాలన్నమాట. సో మొబైల్ హాట్స్పాట్ ఉంటుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు బ్యాంక్ అకౌంట్ ఉందని అయితే అడుగుతున్నారు. ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. అండ్ అలాగే మీరు ఇంతకుముందు ఏమైనా అమెజాన్లో వర్క్ చేస్తారంటే అడుగుతున్నారు. సో ఇక్కడ మాత్రం నో అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. సో ఎందుకంటే మీరు ఎస్ అని క్లిక్ చేసేసారంటే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉండదన్నమాట. సో నో అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. సో మీరు ప్రీవియస్గా అంటే 3 months బ్యాక్ ఏమైనా ఇక అమెజాన్ జాబ్స్కి అప్లై చేసుకునేసి ఆన్లైన్ టెస్ట్ కావచ్చు, ఆన్లైన్ ఇంటర్వ్యూస్ కావచ్చు అటెండ్ కనుక ఉన్నట్టయితే సో ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోకండి, మీకు ఎటువంటి రెస్పాన్స్ అయితే రాదనమాట. సో మీరు నాట్ ఎలిజిబుల్ అని
అని చెప్పేసి అయితే మీకు మెయిల్ అయితే రావడం జరుగుతుంది. సో ఆఫ్టర్ 3 మంత్స్ తర్వాత మీరు కొత్త ఈమెయిల్ అండ్ అలాగే సో కొత్త ఫోన్ నెంబర్తో అయితే అప్లై చేసుకోండి. సో అప్లై అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్స్ కనుక చూసుకుంటే ఇక్కడ పాన్ కార్డ్ ఉందని అయితే అడుగుతున్నారు. ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. సో అండ్ అలాగే ఆధార్ కార్డు డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే మీరు జేపీసీ ఫార్మేట్లో అయితే అప్లోడ్ చేసేసేయండి. సో అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ పైన అయితే టిక్ పెట్టేసేసి సో చివరిలో మీకు సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి ఫ్రెండ్స్. వన్స్ క్లిక్ చేసే వెంటనే మీకు ఇమ్మీడియట్గా సో మెయిల్ అయితే వస్తుందన్నమాట. సో ఒకవేళ మీరు ఎలిజిబిలిటీ కనుక అయినట్టయితే సో వితిన్ 1 or 2 minutesలోనే మీకు సో ఆన్లైన్ టెస్ట్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో మీరు ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్లో మాత్రమే ఈ యొక్క ఆన్లైన్ టెస్ట్ అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో మొబైల్లో అయితే సపోర్ట్ చేయదు కాబట్టి సో మీరు మీ దగ్గర ల్యాప్టాప్ డెస్క్టాప్ కనుక లేకపోతే సో మీకు దగ్గరలో ఉండేటువంటి ఇంటర్నెట్ సెంటర్స్కి వెళ్ళి సో ఇక ఆన్లైన్ టెస్ట్ అయితే క్లియర్ అయితే చేసేసేయండి. సో ఎవరైతే ఆన్లైన్ టెస్ట్ క్లియర్ చేస్తారో సో వాళ్ళనైతే షార్ట్ లిస్ట్ చేసేసి సో ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో మీకు ఆన్లైన్లోనే ఇంటర్వ్యూ కూడా ఉంటుంది కాబట్టి ఎక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదనమాట. సో ఎవరైతే ఆన్లైన్ ఇంటర్వ్యూస్ క్లియర్ చేస్తారో సో వాళ్ళకి ఆఫర్ లెటర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో టైం అయితే పడుతుంది ఈ యొక్క ఆఫర్ లెటర్ రావడానికి అండ్ అలాగే ఆన్లైన్ ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయడానికి. సో కొద్దిగా పేషెన్సీతో అయితే వెయిట్ చేయండి. సో మీరు అప్లై చేసుకున్న వెంటనే సో రెస్పాన్స్ అయితే ఉండదన్నమాట. ఆన్లైన్ ఇంటర్వ్యూకి కొద్దిగా టైం అయితే పడుతుంది. ఎందుకంటే చాలామంది అప్లై చేసుకుంటారు కాబట్టి సో వెయిట్ అయితే చేయాల్సి ఉంటుంది. వాళ్ళ అప్లికేషన్స్ అన్నీ కూడా రివ్యూ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో టైం అయితే పడుతుంది సెలక్షన్ ప్రాసెస్కి. కొద్దిగా పేషెన్సీతో అయితే వెయిట్ చేయండి గైస్. అండ్ అలాగే సో సెలక్షన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీకు బేసిక్ ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి సో మ్యాక్సిమం అందరూ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీరు ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.